ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ బాచుపల్లి. సార్ ఆ సినిమా తర్వాత తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదా, లేకపోతే దాసనారాయణరావు నన్ను ఎక్కడా చేయలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి కదా అవకాశాల కోసం వెతుకుతూ, చిరంజీవి గారు, మీరు, రాజేంద్ర ప్రసాద్ లేదు. నేను టు బి ఫ్రాంక్, నేను ఏ అవకాశం ఒక ఆఫీసు పోయింది లేదు. మీ బ్యాచ్ లో బాగా యాక్టివ్ ఉండేది ఎవరు? వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి పిఆర్ పెంచుకొని కలిసి అవకాశం కోసం రాజేంద్ర ప్రసాద్, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తాననేవాడు. ఇప్పుడు శరత్ బాబు గారు, రమాప్రభు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు? నేను వాళ్ళని కలిసేటప్పటికే వాళ్ళిద్దరు భార్యాభర్త. రెడ్డి అనేది మీకు ట్యాగ్ లేని ప్లస్ అయిందా మైనస్ అయిందా? కేవలం రెడ్డి కావటం వల్లే తొక్కేశారు, కరెక్ట్ కదా? అటు ఉంటుందని అనుకుంటే ఆ రోజు నాకు ఎంఎస్సీ రెడ్డి నాకు ఇచ్చి ఉండొచ్చుగా. ఆయన టైం ఆ వ్యక్తి కాదు కదా మీరు. ఏంటి సార్ విజయ్, ఈసారి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ బీచ్కి వెళ్ళాం కదా, వెనకుంటారు అనమాట ఫిషర్ మ్యాన్. తెలుగు హీరో యార్పుడి కొంగలకి అల్లు అర్జున్ సూపర్ హీరో సార్. ఎవరు అస్సలు తగ్గేదేలే. ఎప్పుడైనా ఇద్దరు కూర్చున్నప్పుడు, లేకపోతే మీరైనా కానీ కొడుకు జీవితం వల్ల, నా జీవితం వల్ల తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఇలా అయిపోయామని బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? అర్థం కాల ఏందిరా మన పరిస్థితి. ఒకటి నా ప్రయత్నం లోపం ఉన్నా ఉండాలి, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ప్రాప్తం అంతన్నా ఉండాలి. ఈయనకున్న ఈ చాదస్తం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, భార్యకి దూరంగా ఉంటున్నారు, పిల్లలకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా పట్టించుకోరు అనే ఒక మాట బయట వినిపిస్తుంది. అందుకనే సపరేట్ గా సింగిల్ గా బతుకుతున్నారు. ఈ జీవితాన్ని నా కోసం నేను బ్రతకాలి. నేను ఇక్కడ ఉంటూనే ఎవరి క్షణం నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. మనం దూరంగా ఉంటే సో ఎవరికి ఏ బాధ ఉండదు కదా. ఇదే నా పాలసీ. సార్ ఆ సినిమా తర్వాత ఎందుకని తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్స్, అంటే తమిళ్లో రజనీ గారు, కమల్ గారు, ప్రభు గారు అందరి పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్, అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక రకంగా మనం తమిళ్లో శివకుమార్ తర్వాత మీరు అన్నంత బాగా వెలిగిపోయారు. సపోర్టింగ్ తెలుగులో ఎందుకు అవకాశాలు రాలేదా, లేకపోతే? నేను యాక్చువల్గా తెలుగులో తెలుగులో రాలా నాకు. అదే నా బ్యాడ్ లక్. నాకు ఆ సినిమా రన్నింగ్ లో ఉన్నప్పుడు 2-3 అవకాశాలు వచ్చాయి. ఏదో రాజుబాబు ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త ఏదో బాగున్నాడు అని అనుకుంటారు కదా. అప్పుడు మన పెద్ద ఆయన దాసనారాయణరావు గారు నన్ను పిలిపించి, నువ్వు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇంకేమీ చేయొద్దు, నేను నిన్ను హీరోగా పెట్టి శివరంజని శివరంజని కాదండి చెప్తాను, ఇంకోటి నరసింహరాజు చేశాడు. సో ఆ సినిమాలో నువ్వే నాకు హీరోవి, గిటార్ అంతా కొనిచ్చి నన్ను ఎక్కడా చేయలేదు. సాంబశివరావు అని ప్రొడ్యూసర్, విజయవాడ ఆయన. ఏవో 2-3 అడిగారు. అడిగితే నేను ఇంక ఆయన చెప్తున్నారు కదా మనని ఏదో పెద్ద ఇదిలో ప్రమోట్ చేస్తారని ఏవి ఒప్పుకోలేదు. లాస్ట్ మూమెంట్ లో ఆయన నాకు ఇవ్వకుండా అది ఎవరో నరసింహరాజు చేశాడు. అదొకటి అలా మిస్ అయిపోయాను. ఈ లోపల తమిళ్లో అవకాశాలు వచ్చాయి. తమిళ్లో రావడం అసలు నేను ఒక 3-4 years లో 30-35 సినిమాలు చేశాను. 30 మనం సుధాకర్ ఉన్నాడే తెలుగులో, అతను నేను ఒక సంవత్సరంలో హైయెస్ట్ మూవీస్ లో నేను అతనే. మన రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను. హెల్త్ బాగుంది. ఓకే సార్, బాగుంది. ఓకేనా? అదే. సో తను నేనే హైయెస్ట్. అంటే ఆ రోజుల్లో మామూలుగా మాకంటే ముందున్న హీరో మన విజయ్ కుమార్ వీళ్ళందరూ అన్నారు కూడా,
బొల్టీ పసంగా ఉంది మార్కెట్ కూర్చుంటాడా అని అంటే నవ్వుతూ ఓకే జోక్. ఓకే ఆ తర్వాత చూసుకుంటే 3-4 years సినిమా లేదు, షూటింగ్ పోయి 4 నెలలు అయింది, ఎవడు రావడం లేదు. అర్థం కాల ఏందిరా మన పరిస్థితి. ఓకే పక్కా తెలుగు మళ్ళీ పక్కా తెలుగు ఎవరు లేరు, ఏ పేపర్ తెలియదు, ఎవడు అసలు మనకి ఏ విధమైన ఏమంటారు ఏదో ఒక వ్యాకింగ్స్. సరే లేని వాళ్ళు కూడా వచ్చారనుకోండి, రజనీకాంత్కి ఏమీ లేదు, స్టార్ అయ్యారు, అవన్నీ వేరే. అనుకున్నది అంతే. మీది ఎవరు బ్యాచ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో? మేమందరం ఒకటే అండి, 2 years కోర్స్ అది. ఓకే ఆ 2 years కోర్సులో ఉన్న వాళ్ళే రజనీకాంత్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, భానుచంద్ర, సుధాకర్, మన రాజేంద్ర ప్రసాద్, హరిప్రసాద్, 1 year అటు 1 year ఇటుగా అందరూ టుగెదర్ ఆల్మోస్ట్. సో అలా కాబట్టి అందరూ లింక్డ్. అందరు 1 year అటు ఇటుగా ఉన్నారు. మొత్తం అందులో నుంచి వచ్చింది 2 batches. దాంట్లో భానుచంద్ర కూడా ఈ మధ్య చేసినట్టు భాను. సో అలా 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 గడిచిపోయింది కాలం. ఓకే కానీ మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా, నేను చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి ఎటువంటి అవకాశాలు రాకుండా తమిళ ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది, ఒక తెలుగు అబ్బాయి, నెల్లూరు అబ్బాయి అండి. ఒక పక్కన మీ కొడుకు శ్రీనాథ్ గా దాసరి గారు అక్కడ ఫూల్స్ అని ఇంట్రడ్యూస్ చేసి ఒక హీరోగా 2-3 సినిమాలు తీసి, మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ 2-3 సినిమాలు తీసి, అతనికి కూడా అక్కడ అవకాశాలు రాకుండా మళ్ళీ తమిళ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడేంటి తను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశాల ద్వారా ఈ రోజు రమణ అంటే అందరికి తెలుసు. ఎప్పుడైనా ఇద్దరు కూర్చున్నప్పుడు, లేకపోతే మీరైనా కానీ కొడుకు జీవితం వల్ల నా జీవితం వల్ల తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఇలా అయిపోయామని బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేనేమనుకుంటానంటే నాది 2 అదృష్టం. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఓకే నాకు దైవ భక్తి ఎక్కువ, దేవుణ్ణి నమ్ముతాను. అందుకని దేవుణ్ణి నమ్మి మనం ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అంటే రాదు. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఒకటి నా ప్రయత్నం లోపం ఉన్నా ఉండాలి, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ప్రాప్తం అంతనా ఉండాలి. ఎవరిని నేను తెలుగు ఇండస్ట్రీయా తమిళ ఇండస్ట్రీయా బ్లేమ్ చేయడం అంటే ఏమి ఉండదు. బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతారు అంతే, అంతకని మనకి ఉన్నది అది. ఏమో నా లోపమే ఉండొచ్చు, మా అబ్బాయి లోపం ఉండొచ్చు. మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి, పర్సనాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, లాంగ్వేజ్ ఉంది. అంటే నేను జడ్జ్ చేయగలను కదా. ఇంత ఆర్టిస్ట్ గా ఉండి నా కొడుకుని నేను జడ్జ్ చేసినప్పుడు ఈజ్ ఫిట్ ఫర్ యాక్టర్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అవును, మరి ఇంతే ఉందేమో, ఇంకా ముందు ఉందేమో, ఎవడ చూసాడు అనుకుందాం. ఓకే సో అందుకని పెద్దగా ఆలోచించాల, వచ్చిన అవకాశాలను తమిళ్లో చేసుకుంటే అంతే. ఏముంది ఆలోచించడానికి? ఏమన్నా మనం ఏమన్నా 1000 ఏళ్ళు ఉంటామా? మీరు రూమ్మేట్స్ అన్న సార్, చిరంజీవి గారు, మీరు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు? అంటే నాకు రూమ్మేట్ అంటే ఇవి మన రాజేంద్ర ప్రసాద్, ఓకే, చక్రపాణి, రోజారామణి గారి హస్బెండ్. రోజారామ్. మేము ఒక రూమ్ లోనే ఉన్నాం. ఒక రూమే, 3 బెడ్లు ఉంటాయి, ఒక రూమ్ లో ఉండేవాడు. చిరంజీవి ఒక 4-5 రోడ్ల పాండి బజార్ దగ్గర చిరంజీవి వాళ్ళు అక్కడ ఆవిడ ఉండేవాళ్ళు. ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతుండేవాళ్ళం. అక్కడ పాండి బజార్ లో తెలుగు హోటల్ ఏదో ఉండేది, సుప్రియా అని. ఓకే, అక్కడే భోజనం. రజనీకాంత్ అప్పుడు ఆయన ఎక్కడైనా ఉంటుండేవాడు, ఒక రూమ్ అనే కాదు కానీ ఈ స్టేస్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి కదా అవకాశాల కోసం వెతుకుతూ. చిరంజీవి గారు, మీరు, రాజేంద్ర ప్రసాద్ గారు? లేదు, నేను టు బి ఫ్రాంక్, నేను ఏ అవకాశం ఒక ఆఫీసు పోయింది లేదు. నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు రాజబాబు ఫిలిం మీద వేశారు తెలుగు సినిమా. ఆ చేంబర్ కి మేము అందరం వెళ్ళాము. నన్ను చూసి ఇట్లా ఇలా అని ఎర్రగా బుర్రగా బాగున్నాడని పొద్దున పామురు హోటల్కి రమ్మన్నారు. ఫోటోలు తీసి పేపర్లు వేశారు. ఆ తర్వాత చూస్తే తమిళ సినిమా వాళ్ళు ఎవరో తీసుకుపోయారు, ఇందులో నువ్వు హీరో అన్నారు, యాక్ట్ చేయించారు, అంతే. నేను ఎవరు సో మీ బ్యాచ్ లో ఫస్ట్ అవకాశం వచ్చింది మీకే? ఆల్మోస్ట్ నేనే. సుధాకర్ గారికి ఆ తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసేది నేనే. ఇంకా నా కోర్సు 3 months 4 months ఉండింది. అప్పుడే అనౌన్స్ చేశారు. మాకు ప్రిన్సిపల్ పర్మిషన్ కూడా ఒక లెటర్ ఇవ్వమంటే ఇచ్చారు. అందరూ నన్ను రెడ్డి రెడ్డి అనేవాళ్ళు. సో అలాగా నేను ఎంత చెప్పానే నా లోపం అని నేను ముందాక అన్నాను. మీరు అన్నారు చూసారా, మీకు ఫీలింగ్ లేదా అని. ఏమో నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను, వస్తే చేద్దాంలే అనుకుంటా. మీ బ్యాచ్ లో బాగా యాక్టివ్ ఉండేది ఎవరు? వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి పిఆర్ పెంచుకొని కలిసి అవకాశం కోసం? చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్. నాకు నా నాలెడ్జ్ లో రాజేంద్ర ప్రసాద్ బాగా మేమందరం ఉన్నప్పుడే ఏదో పొద్దునే ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్తాననేవాడు. వెళ్ళి ఆడికి వెళ్ళొచ్చేవాడు. మాకు అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళొచ్చానంటాడు. ఎందుకంటే తను కూడా ఏదో నిమ్మకూరు నుంచి వచ్చాడు.
ఓకే. ఏదో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఎన్టీ రామారావు వాళ్ళ ఇంట్లో ఏదో ట్యూషన్లో చెప్పారని ఏదో వినేవాడు. వీళ్ళు వచ్చేవాడు, వాడు తిరిగేవాడు. అలా తర్వాత మేము రమాప్రభ, శరత్ బాబు, కొంచెం నాకు క్లోజ్ శరత్, వీళ్ళందరూ డ్రామాలు ఒక టీము. నేను శరత్ బాబు రమాప్రభ డ్రామాలు వేసాం తెలుగులో. రవీంద్ర భారతిలో ఒక షో కూడా వేసాం, తర్వాత వేసాం. అంటే శరత్ హీరో అయ్యి అప్పుడు బిజీగా లేడు, వేషాలు లేవు. ఓకే. సో రమాప్రభ అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఒక ట్రూప్ పెట్టి ఏదంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాతో వచ్చేవాడు కూడా. అలా రాజేంద్ర ప్రసాద్ ఆ ఫ్యామిలీతో లింక్ అయ్యి పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత అతను టేక్ ఆఫ్ అయింది కెరీర్. అది నో, మిగతా వాళ్ళు అందరూ ట్రై చేస్తుంటారు. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నేను వెళ్ళలేదు అనే పాయింట్. ఓకే. నేను అంతే. ఇప్పుడు శరత్ బాబు గారు, రమాప్రభు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు? ఎవరికి ప్రపోజ్ చేశారు? చాలా ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది వాళ్ళు. అంటే నేను వాళ్ళని కలిసేటప్పటికే వాళ్ళిద్దరు భార్య భర్తలు. ఓకే. నాకు వాళ్ళు తెలిసేటప్పటికే దేవరు. కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎక్కడయ్యారు, ఏమయ్యారు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు విడిపోయే స్టేజ్లో కూడా నాకు పెద్ద కాంటాక్ట్ లేదు. విడిపోయేటప్పుడు కూడా విడిపోతున్నారని తెలుసు, విడిపోయారని తెలుసు. తర్వాత శరత్ను కలిశాను. తర్వాత శరత్ ఆయన లైఫ్ లో ఇంకొక ఆమె రావడం అవన్నీ తెలుసు. కానీ ఆమె కూడా పోయింది కదా. ఆమె కూడా కారణాలు మనం ఎందుకు, కొన్ని విషయాలు మనం ఎవరి గురించి అనకూడదు. పైగా శరత్ లేడు, వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ శరత్ గారికి ఎటువంటి వారసులు లేరు. ఇప్పుడు ఆయన ఆస్తుల కోసం చాలా గొడవలే జరుగుతున్నాయి. నీకు నాకు అని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకి తెలియదు. ఇక్కడ కూడా ఉంది, మా ఇంటి దగ్గర ఇక్కడ ఈ పక్కనే ఉంది మంచి ఆస్తి కూడా ఒకటి. లేబర్స్ ఎక్కడ ఉన్నాయో బినామీలకు కొంత రాశారు అని చెప్తుంటారు. లేదండి, శరత్ చాలా పద్ధతైన వ్యక్తి. అలా అంతా ఏముండవు. ఇప్పుడు ఆయన పోయాడు కాబట్టి ఉన్న వారసులు ఆయనకి ఏదో బ్రదర్స్ ఉన్నారు, ఏదో పిల్లవాళ్ళని పెంచుకుని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటున్న ఇష్యూ ఏంటి వచ్చే గానీ శరత్ వరకు ఈజ్ అ జెంటిల్మెన్. తను చాలా పద్ధతైన వాడు. సో తను మనం ఏమి చేయలేం. ఆయన ఆస్తి కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ తప్పు. సో ప్రాపర్టీస్ అయితే బాగా చెన్నైలో 500 కోట్లు ఉన్నాయని చెప్పండి. శరత్ రన్నింగ్ లోనే ఉన్నాడు. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ కి ఏంటంటే, ఇప్పుడు చంద్రమోహన్ మీరు తీసుకోండి, రన్నింగ్ లోనే ఉన్నాడు అంటిల్ హిస్ లాస్ట్ బ్రీత్ అనుకుందాం. ఆల్మోస్ట్ ఒక ఆర్టిస్ట్ రన్నింగ్ లో ఉంటే ఆయన హీరో వేషాలు ఎక్కర్లే. క్యారెక్టర్ గానీ ఇంకోటి గానీ నేను అదే ఒక ఆర్టిస్ట్ నేను ఎప్పుడు అనుకుంటాను. బ్రహ్మాజీ, మన తెలుగులో బ్రహ్మాజీ ఉన్నాడు. ఎప్పుడోటండి బాబు, బహుశా నేను సినిమాలకు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాజీని చూస్తున్నానా అన్నంత ఫీలింగ్ ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు బ్రహ్మాజీ అనుకుంటే ఒక హీరోలకున్న ఆస్తి కంటే బ్రహ్మాజీ దగ్గర ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. లేని సినిమా లేదే. చిరంజీవి సినిమాలో ఉన్నాడు, నాగార్జున సినిమాలో ఉన్నాడు, లేకపోతే కొత్తగా వచ్చిన హీరోల సినిమాలో ఉన్నాడు. సో దట్ ఈస్ బ్లెస్డ్. ఒక ఆర్టిస్ట్ కి ఏదో ఒక వెలిగి దబక్కన పడిపోతే నరకం. బట్ ఎప్పుడన్నా ఫీల్ అవుతారా, ఇండస్ట్రీలో నన్ను ఏదో ఒక హీరో తొక్కేశారు, అందుకే నేను అక్కడ చేయలేకపోయాను, తమిళ ఇండస్ట్రీకి వచ్చాను అని అక్కడ ఇక్కడ చెప్పుకున్నారు విజయ్ బాబు గారు. ఇజ్ ఇట్ రైట్? లేదు, ఇవన్నీ గాసిప్స్. అలా తొక్కేయడాలు ఉండవు. ఎవరన్నా అలా చెప్పుకుంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తానండి ఎందుకు వస్తాయి ఇవన్నీ అంటే, ఇప్పుడు మన తెలుగులో తీసుకుంటే వారసుల మయం అంతేనా. చిరంజీవి వర్గం లేకపోతే ఇంకొక వర్గం, ఎవరికి టాలెంట్ లేదు. రామ్ చరణ్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. నాకు అతని సినిమా చెవిటోడుగా యాక్ట్ చేశాడే రంగస్థలం, అయ్యో వాళ్ళ నాన్నకు మించిపోయాడు. ఇప్పుడు అదే అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ అందాం. పుష్ప 2, పుష్ప 1 అది వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నారా, వాళ్ళు 300-200 కోట్ల కాదు అక్కడ. ఆ స్ట్రెయిన్ అండి. అవును, ఆ పిల్లలకు అవసరమా ఆ బాడీలు మార్చడం, ఇది అయితే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రమోషన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ ఉపయోగపడతారు. ఫాదర్ ఫ్యాన్స్ కానీ ఆ లెగసీ ఉపయోగపడుతుంది. వాళ్ళు టాలెంట్ ఉండాలి, అదృష్టం. ఆ టాలెంట్ ఉండి పైకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అదృష్టం. రజనీకాంత్ చెప్పేట్టు ఒకటే అదృష్టం. తమ్ముడు అది ఈ రోజుకి నన్ను జనాలు తమిళ్లో పడికాదు అని విజయబాబుని పిలుస్తారు. సో అదే అంతేనండి, అదృష్టం అండి. కమల్ కంటే టాలెంటెడ్ మన ఇండియాలో లేరు. అంటే రెడ్డి అనేది మీకు ట్యాగ్ లేని ప్లస్ అయిందా మైనస్ అయిందా? కేవలం రెడ్డి కావటం వల్లే
అప్పటి వరకు ఏ రెడ్డి హీరో లేరు ఇండస్ట్రీలో. అయ్యా డార్లింగ్, రెడ్డిని తీసుకొస్తే డార్లింగ్ కష్టం అవుతుందని తొక్కేశారు. కరెక్ట్ కదా? అట్లా ఉంటుందని అనుకుంటే ఆ రోజు నాకు ఎంఎస్సీ రెడ్డి నాకు ఇచ్చి ఉండొచ్చుగా. ప్రొడ్యూసర్స్ అందరు రెడ్లు, నాగిరెడ్డి రెడ్డేగా. ఆయన తీసుకొచ్చింది ఎవరిని తీసుకొచ్చాండి? రామారావు, నాగేశ్వరరావు. ఆయన టైం వ్యక్తి కాదు కదా మీరు, ఇంకా తర్వాత వ్యక్తి. నేను వచ్చినప్పుడు ఎంఎస్సీ రెడ్డి ఉన్నాడు. ఎంఎస్సీ రెడ్డి మా నాన్నకు బాగా తెలుసు. ఆయన కూడా నెల్లూరే కదా. ఆయన కూడా నెల్లూరే. ఏమోనండి, నేను ఐ డోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. టాలెంట్ కి మించింది లేదు, టాలెంట్ అదృష్టం. సో అందుకని ఆ కాస్ట్ ఫీలింగ్ అనేది మీకు ఇబ్బంది అవ్వదు? నాకు లేదు లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అయింటే ఓపెన్ గా చెప్పేస్తా, నాకేంటి భయం. ఓకే, అలాంటిదంటే నేను సార్ ఇంత మందితో అంటే ఇప్పుడున్న గొప్ప గొప్ప నటులతో మీరు స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా గానీ ఒక రూమ్మేట్ గా, ఒక బ్యాచ్ మేట్ గా ఉన్నారు కాబట్టి చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? మీరు చూసిన చిరంజీవి వేరు, ఇప్పుడు చిరంజీవి వేరు. నేను చిరంజీవి, రైట్, చిరంజీవిని నేను చిరంజీవి తమిళ్లో ఒక సినిమా యాక్ట్ చేసాం. ఆ సినిమా పూర్తి అవ్వలే. ఆమె కేఆర్ విజయ్ ఉన్నారే పెద్ద ఆమె, అవును, ఆమె సొంత సినిమా అది. దాంట్లో నేను చిరంజీవి యాక్ట్ చేసాం. చిరంజీవి విలను, నేను హీరో. 10-15 రోజులు షూటింగ్ జరిగింది. మళ్ళీ అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో ఆ ప్రాజెక్టు. తర్వాత చిరంజీవి స్టార్ అయిపోతున్న స్టేజ్లో ఒకసారి ఎక్కడో ప్రీవ్యూ థియేటర్లో కలిసాం. ఆ తర్వాత నేను చిరంజీవిని మా అబ్బాయి ఫూల్స్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కలిసాను. తనే క్లాప్ కొట్టాడు. నేను చెప్పాను కదా, నేను ఎవరిని కలవను అంటే నాకు పొగురు కాదు, ఎందుకు ఆయన వెళ్ళి మనం డిస్టర్బ్ చేయాలి, ఇంతే నేచర్. అప్పుడు కూడా ఎక్కడో వెనకలున్నా, ఎక్కడో చూసేసాడు చిరంజీవి. నేను కనపడ్డాం, సుధాకర్ ఉన్నాడు, వాడు నేను మాట్లాడుకుంటున్నాను, చూశాడు, నేరుగా వచ్చాడు. నేరుగా తనే వచ్చాడు, వచ్చి పట్టుకుని అప్పుడు నేను చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా బిజీగా ఉన్నాను సీరియల్స్లో, తెలుగు తమిళ్. నేను సీరియల్ రోజు మా ఇంట్లో చూస్తారు, అది ఇది చాలా పేతగా మాట్లాడుకొని తనకు అప్పుడే తెలుసు మా అబ్బాయి ఇందులో హీరో అని. ఈస్ వెరీ హ్యాపీ. దగ్గరకు వచ్చి వాడిని కబులించుకొని ముందు పెట్టి చాలు, అంతకు మించి మనకి అది చాలు కదా. ఓకే, ఇవి ఒక బహుశా ఇప్పుడు ఏదైనా నాకు సందర్భం కలిసి చిరంజీవిని కానీ నేను రావాలంటే మరుక్షణమే రా, నీకు లేనిదే విజయ్ అంటాడేమో. ఓకే, సో తను అంతవరకు ఎప్పుడు కూడా అలా డౌన్ టు ఎత్తే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. అట్టని కాదు, నేను ఎవరితో ఎలా ఉంటారు అనేది కాదు, నాతో ఉండేది నేను చెప్తా. ఓకే, సో అందరితో ఎలా ఉంటాడా మరి అనేది నేను ఐ కాంట్ సే దట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే ఒకవేళ లేదనుకో మొహమాట లేకుండా చెప్తా, ఆయన మొహం తిప్పుకునే టైప్ అయ్యాను. సో అట్లా మిమ్మల్ని మొహం తిప్పుకున్న టైప్ లో ఎంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో? మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు పడికాదం సినిమా పెద్ద సక్సెస్. ఆ సక్సెస్ తర్వాత నన్ను ఏదో సినిమాకి అడిగారు, ఊటీలో షూటింగ్. అందులో ఇంకొక హీరో ఉన్నాడు, హీరో పేరు చెప్పను వదిలే, అతను మార్కెట్ లో ఉన్న హీరో. నేను ఎప్పుడు కొన్ని అడిగేస్తాను, నాకు డబ్బులు ఎంత ఇచ్చారు అనేది పాయింట్ పక్కన పెడితే క్యారెక్టర్ను అసలు ఏంటి, ఎలా ఎక్కడ స్టే చేయాలి అని అడుగుతాగా. అవన్నీ మన లోపల కొన్ని ఉంటాయి. ఏదో చెప్పారు వాళ్ళు, ఇక్కడ సార్ ఇక్కడ సార్ అని. నేను షెడ్యూల్ స్టార్ట్ అయిన 3వ రోజు వెళ్ళా ఊటీకి. దిగుతూనే నేను చెప్పింది, వాళ్ళు చెప్పిన దగ్గర కాకుండా ఇంకో దగ్గర రూమ్ అన్న వెళ్ళింది బండి కారు. ఆడికి వెళ్ళి నాతో ఇంకొక హీరో ఉన్నాడుగా, తను ఎక్కడ స్టే చేస్తున్నాడు అడిగా. అడిగితే ఊటీలో అప్పుడు ఫెర్నెస్ ప్యాలెస్ అని ఒకటి ఉండేది, చాలా బాగా బ్రహ్మాండం, ఇప్పుడు కూడా ఉందేమో నాకు తెలియదు. అక్కడ ఉన్నారు సార్ అన్నారు. ఏం మాట్లాడలే నేను. సరే మేనేజరు మీరు రెస్ట్ తీసుకోండి సార్, మళ్ళీ మీకు డైరెక్టర్ని కనుక్కొని చెప్తాను అన్నాడు. నేనేం మాట్లాడలే. మా మేకప్ మెన్ అని కూడా వచ్చిన ఎవరు ఉంటారుగా మాకు టచ్అప్ వాళ్ళు, సామాన్లు కారులోంచి దించొద్దు, ఓకే మనం వెళ్ళిపోతున్నాం అన్నా. వాళ్ళు ఎంతారు, వాళ్ళు నేరుగా అదే కారులో కోయంబత్తూరుకి వచ్చాను. కోయంబత్తూరులో మా ఫ్రెండ్ ఉంటే అతనితో చెప్పి, అప్పుడు ఫ్లైట్లు కూడా ఫ్రీక్వెంట్ గా లేవు కోయంబత్తూరు చెన్నై. అతన్ని రే నీ బండి ఇవ్వరా, నీ చెన్నై వెళ్ళిపోవాలని చెన్నై వచ్చాను కోయంబత్తూరు నుంచి. వాళ్ళు ఏదో మొత్తానికి ఎత్తుకున్నారు, వచ్చి లేడు ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్ లాగా మొబైల్ కావు. ఇంటికి ఫోన్ చేస్తే ఆయన వచ్చారే, ఊటీకి వచ్చారే షూటింగ్ కి. నా వైఫ్ లేదు మేడం సార్ బయలుదేరేశారంట. తర్వాత ఏదో మొత్తానికి లైన్ లో వచ్చారు, నేను రాననే సార్. ఓకే సార్ 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 అండి, వద్దు మీరు తప్పు చెప్పారు. చిన్న చిన్న వాటికి కొంచెం నేను అడుగుతా, నేను చెప్తున్నాను కదా, నేను అక్కడికి వచ్చి మీకు ఇబ్బంది పెట్టను. నేను ముందే నా కండిషన్స్ చెప్పాను నీకు. అర్థమైంది.
సో మీరు ఇప్పుడు ఏమొద్దు, మీరు ఇచ్చినప్పుడు మీరు అదేదో చెక్ ఇచ్చేస్తాను. అంటే ఇది పొగురు అనుకోవద్దు, నాలో ఉన్నాడు కదా ఒకడు, వెంకటేశ్వర రెడ్డి. ఎవడైనా అనుకో, వెంకటేశ్వర రెడ్డి అనుకో, విజయబాబు అనుకో, ఎల్లయ్యో, నాలో వాడికి నేను బదులు చెప్పుకోవాలి. ఓకే, అది 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 తప్పు సార్. లైఫ్ లో ఇలా ఉండబట్టే విజయబాబు గారికి పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బంది ఎదురవుతున్నాయి కొన్ని. ఎందుకంటే ఇంత సంపాదించి ఇన్ని ఇక్కడ తమిళ్లో అవకాశాలు తెచ్చుకొని, కొడుకు మంచి అవకాశాలు తెచ్చుకొని, కొడుకు మంచి స్థాయిలో ఉండి, ఈయనకున్న ఈ చాదస్తం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటున్నారు, భార్యకి దూరంగా ఉంటున్నారు, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఈయన పట్టించుకోరు అనే ఒక మాట బయట వినిపిస్తుంది. అవునా? అందుకనే సింగిల్ గా బతుకుతున్నారు. బాగుంది ఇది వినడానికి. నా గురించి మాట్లాడుకునే అంత పెద్దవాడినా నేను, పర్వాలేదు. ఇంకోటి చెప్పనా, నేను సో అటాచ్డ్, నేనేమంటాం తమిళ్లో అంటారు, తెలుగులో ఫ్యామిలీ పూచి, ఇంటికే పరిమితమైన వ్యక్తిని. ఓకే, నేను నా భార్య అదే ఇంటికి పరిమితం అవుతారు. ఈ ఇంటికి ఇంటికి అదే ఈ ఇంట్లో ఇప్పుడు ఎందుకున్నానంటే, ఇప్పుడు మనిషికి ఒకే జీవితం. అది చిన్నప్పుడు 10 ఏళ్ళ వరకు మనకు తెలియదు. మా జనరేషన్ లో 10 ఏంట్లే, 15 ఏళ్ళ వరకు ఏమీ తెలియదు. మీ జనరేషన్స్ వేరే, ఇప్పుడున్న పిల్లలు వేరే. ఏ జీవితం అప్పుడు అనుభవించాలి. మళ్ళీ ఇంకొకటిసారి పుడతాం, అవన్నీ నాకు నమ్మకాలు లేవు. ఓకే, ఇంకా వస్తాయేమో. అర్థమైంది. ఇప్పుడు ఈ జీవితంలో నేను పుట్టా, మా అమ్మ నాన్నకి నేనేం చేశాను, తర్వాత నా జీవితంలో ఒక భార్య వచ్చింది, తనకేం చేశాను, భర్తగా, ఒక కొడుకుగా, నా అక్క చెల్లెళ్ళు ఉంటే ఒక సహోదరుడుగా, నాకు పిల్లలు పుట్టారు, తండ్రిగా నేనేం చేశాను. అంతేనా? అంతే. ఓకే, అక్కడి నుంచి ఇంకో స్టెప్ తీసుకుందాం. నేను తాతనయ్యాను. తాతనైన తర్వాత నాకు మనవరాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఏమి చేస్తున్నాను. ఓకే, ఇంతేనా బాధ్యతలు? అంతేనా కాదా? నువ్వు చెప్పు నాకు. అవును. సో వాటిలన్నిట్లో నాకున్న లిమిటేషన్స్ లో నేను కరెక్ట్ గా ఉన్నాను. ఓకే, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను నువ్వు అన్నట్టు ఎవరో అని ఉన్నా కూడా, ఇప్పుడు ఏంటంటే నేను 15 ఏళ్ళ జీవితం నాకేమి తెలియదు అన్నాను కదా. ఇప్పుడు ఇంకా నేను 15 ఏళ్ళు బ్రతుకుతానో ఉంటానో నాకు తెలియదు. ఈ జీవితాన్ని నా కోసం నేను బ్రతకాలి, నాతో. అందుకే ఫ్యామిలీకి కొంచెం దూరం కాదు, నేను ఇక్కడ ఉంటూనే ఎవరి క్షణం నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాను. ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు, నేను వెళ్తాను. అయితే నాకేంటంటే నాతో నేను ఎక్కువ గడపాలి. ఓకే, నాతో నేను గడపాలి. నాతో నేను గడపడం నాకు ఏ డిస్టర్బ్. ఇప్పుడు మనవాళ్ళు ఇప్పుడు అనుకుందాం, చిన్నపిల్లలు ఎక్కువ దూకుతారు సోఫాల్లో, నాకు అది ఇష్టం ఉండదు. అదే నా కొడుకు ఇంటికి వెళ్ళి నేను అన్నాను అనుకో, నా కోడలు ఫీల్ అవ్వచ్చు, ఈయనేంద్రా నష్టపెడుతున్నాడు ఇలా. అవునా కాదా? సో దానివల్ల మీరే దూరంగా ఉంటున్నారు. అది ఓకే, మనం దూరంగా ఉంటే సో ఎవరికి ఏ బాధ ఉండదు కదా. ఇది నా పాలసీ. ఓకే, సో లాస్ట్ టైం కొన్ని బీచ్ హౌసెస్ చేసినప్పుడు ఆర్టిస్టులు చెప్పారు, లాస్ట్ ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి అని. సో మీది పక్కనే ఉంది కదా సార్? ఫ్లడ్ వచ్చినప్పుడు సునామీలో సునామీ రోజు నేను ఇక్కడ ఉన్నా, అంటే అప్పటికి నేను ఇల్లు కట్టలేదు. ఒక్కసారి కూడా మునగలేదా ఇక్కడ? అంతేలేదు. రావండి, సముద్రం ఎక్కడండి వచ్చేసి. లాస్ట్ టైం సునామీ విజయ్ గారి ఇంటికి వచ్చింది అన్నారు. వానల్లో విజయ్ ఇంటికి వచ్చింది సునామీ టైం. ఓకే, అప్పటికి మీరు ఇల్లు కట్టలా? అప్పటికి నేను ఇల్లు కట్టలా, అప్పుడు విజయ్ కట్టేస్తుంది. నేను ఇల్లు కట్టలేదు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నీళ్ళ సునామీ వాటర్ కూడా డౌన్ ఏదో ఉంది ఇక్కడ. ఇప్పుడు విలేజెస్ అన్ని ఎత్తులో ఉంటాయండి. అప్పట్లోనే చూడండి మీరు, ఈ విలేజ్ లో నీళ్ళు రాలా సునామీ. సో ఇప్పుడు ఈ వాటర్ సునామీ వచ్చినప్పుడు మొత్తం ఒక్కసారిగా వచ్చేసిందా? ఒక్కసారి ఇలా తాటి చెట్లా లేసే అలలు, అర్థమవుతుందా? లేసే అలలు ఇలా పడినప్పుడు వాటికి ఏదో, ఇప్పుడు ఈ విలేజ్ లో రాలేదంటే మీరు నమ్మండి, ఇది ఎంత హైట్ లో ఉందో. ఓకే, అలాగే కట్టారు పూర్వీకం. వీళ్ళు ఆ ఎత్తు ప్రదేశాల్లోనే వాళ్ళ కాపురాలు ఉన్నారు. ఓకే, సో వచ్చిన ప్లేసెస్ అంతా మునిగిపోయాయి, డౌన్ లో ఉన్నట్టువన్నీ పోయాయి. ఓకే, ఇటు డౌన్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఆ డౌన్ ఉంది కదా, అటు వచ్చాయి నీళ్లు అనుకుందాం. ఓకే, అట్లా కొన్ని దగ్గరకు వచ్చాయి కానీ అన్ని దగ్గర రాలేదు. ఓకే, కానీ సునామీ టైంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చెప్పలేం. సునామీ వస్తే ఏడేముంది, సిటీకే రావచ్చు. మీ ఇల్లు ఇంకా పక్కనే ఉంది, ఇదిగో ఇది ఇక్కడే. ఇంకొక హౌస్ వస్తే మరి ఇది చూడండి ఎంత పెద్ద ఇల్లు.
మరి వాళ్ళది మరి వాళ్ళు ఎందుకంటే ముచ్చర్ల రత్న గారు కూడా ఇంటికి వెనక వచ్చింది అన్నారు. ఇప్పుడు ఇక్కడే కావాలని చాలా మంది కొనుక్కున్నారు. చూడండి వాళ్ళు ఇంకా ముందు కట్టేసుకున్నారు. అవును. నమస్తే నమస్తే నమస్తే. ఫ్యాన్స్ నా బ్రదర్స్ అందరూ నా బ్రదర్స్. ఈ ఊరు వాళ్ళు అందరు విలేజ్ పీపుల్ రా ఏదో వీడియో తీస్తున్నారు. ఆంధ్రాలో ఉంది ఇంకెల్లా నాకు అన్నం ఫ్రెండ్ మరి ఓ సూపర్ సూపర్. ஆமா சார். ఇప్పుడు అంతా సెలబ్రిటీస్ అంతా ఇక్కడికే వచ్చేసారు కదా సార్. మాక్సిమం విజయ్ గారు ఇక్కడే ఉన్నారు, రమకృష్ణ గారు, ముచ్చర్ల రత్న గారు, విజయ్ చంద్రశేఖర్ గారు, విజయ్ బాబు గారు, సిమ్రాన్ గారు, సిమ్రాన్ ఉంది, జయం రవి జీవా, మన ఇప్పుడు మొన్న మేజర్ సినిమాలు యాక్ట్ చేశాడు శివకార్తికేయన్ కూడా ఇక్కడికి వచ్చేసాడు. అటు రోడ్డు లేనోడు లేరండి ఆల్మోస్ట్ అందరు. ఓకే. అజిత్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాడు. ఓకే. వీళ్ళందరూ వచ్చిన తర్వాత కమల్ హాసన్ ఇల్లు కూడా ఇక్కడే, చాలా పెద్ద ఇల్లు ఉంది. ల్యాండ్ రేట్ పెరిగిపోయింది మీరందరూ వచ్చాక. మనం ఎంతండి మనకంటే ఉన్నవాళ్ళు. అది ఇది పి వాసు డైరెక్టర్. ఓకే. ఎదురుగా శంకర్ సార్ అందరూ, శంకరు వాకింగ్ కొరవారా ఎల్లమే விஜய் சார் பாத்துட்டு இருக்கா? விஜய் சார் நான் கெஸ்ட் ஹவுஸ் வந்து பார்த்தேன். கெஸ்ட் ஹவுஸ் நாங்க போனா அவரோட கெஸ்ட் ஹவுஸ் இருக்குல, ஆமா அங்க போனா பாக்கலாம். சோ நெக்ஸ்ட் சிஎம் ஆவாரா தமிழ்நாடுக்கு? தெரியல சார், அது மக்கள் கையில தான் இருக்கு. ஆயிச்சுனா நல்லா இருக்குமா உங்களுக்கு? மக்களுக்கு வந்து யார் வந்தாலும் மக்களுக்கு நல்லது செய்யணும். நல்லது செஞ்சா நல்லா இருக்கு சார். இப்ப நல்லா செஞ்சிட்டு இருக்கா இவங்க ஸ்டாலின் சார். என்ன பார்ட்டி பேரு என்ன விஜய் சார் பார்ட்டி பேரு? விஜய் சார் அதெல்லாம் தெரியாது சார் நம்மளுக்கு. அப்படியா? சிம்பிள் தெரியுமா? பார்ட்டி சிம்பிள் தெரியுமா? ఓకే. సో ఏం సార్ నెక్స్ట్ విజయ్ ఇక్కడ సీఎం అవుతారనే మాట? வேலைக்கு போறது, நம்ம வெளியெல்லாம் ரொம்ப லாங்கா போறது கிடையாது. நம்ம தொழில் யாரு வந்தா என்ன யாரு வரல என்ன நம்ம கஷ்டப்பட்டாதான் நமக்கு சோறு. కరెక్ట్. మనం కష్టపడితేనే, కష్టపడి వந்தாதான் సాపాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీ కష్టం మీదే, నా కష్టం నాది. ఏంటి సార్ విజయ్ ఈసారి వచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ చెప్పలేమండి. నేను కనిపిస్తుందా జనంలో? మీరు మాకంటే చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే ఎన్నో చూశారు కూడా. గవర్నమెంట్ రావడం పోవడం, 100 అనుకున్నట్టు 10 అవడం, 10 అనుకున్నట్టు 100 అవడం, ఇవన్నీ మీరు చూశారు, నేను చూశాను. ఇవన్నీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేమండి. దాని ఊపు కనిపిస్తుంది. అంతేం లేదండి, అదేం లేదండి. ఈ రోజుల్లో రాజకీయం డబ్బే పనిచేస్తుంది. ఓకే. డబ్బు లేదంటారా విజయ్ దగ్గర? డబ్బే పనిచేస్తుంది. ఓకే. మరి అది ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు, సో అవన్నీ నేను మళ్ళీ విశదీకరించడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఫైనల్ మూమెంట్ డబ్బే పనిచేస్తుంది. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ కి? మన తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు ఇండియాలోనే కాదు, అఫ్ కోర్స్ ఇండియా గురించే మాట్లాడుకుందాం మనం. హాలీవుడ్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడున్న యాక్టర్స్ ఎవరు ఇష్టం తెలుగులో మీకు? నాకు అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అందరు చెప్పారు. నేను అంటే ఇష్టం లేదు. ఒకటి అన్నా మీరు నానికి తీసుకోండి, రవితేజ తీసుకోండి, లేకపోతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏం చేశాడండి బాబు ఆ పుష్ప 2. నేను మీరు నమ్ముతారా, 4 రోజులు కంటిన్యూస్ గా చూశారు. అవునా? ఫస్ట్ డే తెలుగు, సెకండ్ డే తమిళ్, మళ్ళీ 3వ రోజు హిందీ, 4వ రోజు మళ్ళీ నా వైఫ్ కోసం తెలుగు. ఓకే. 4 days కంటిన్యూస్ చూశాను. అది చూసిన తర్వాత పుష్ప 1 నేను మళ్ళీ టీవీలో ఏమంటాను, యూట్యూబ్ లో ఏంటి ఓటీటీలో 3 సార్లు చూశాను. ఓకే. ఎందుకంటే ఎలా చేయగలుగుతున్నారు ఆ పర్ఫార్మెన్స్, ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అలాగే మైండ్ పెట్టి. మేము యాక్ట్ చేసాం, మేము కూడా యాక్ట్ చేసాం. ఆ రోజుల్లో 30 రోజుల్లో సినిమా తీసేవాళ్ళు, 25 రోజుల్లో సినిమా తీసేవాళ్ళు. సంవత్సరాలు గడ్డాలు మీసాలు పెంచేసుకొని ఆ కంటిన్యూటీలు, ఆ పర్ఫార్మెన్స్ ఏదో ఒక రోజులో యాక్ట్ చేసినట్టు చేయగలుగుతున్నారు. అవును. సో గ్రేట్. మన అందరు హీరోస్. ఎక్కువ తమిళనాడులో బాగా ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో అంటే ఎవరి పేరు చెప్తారు మీరు ఇప్పుడున్న జనరేషన్ లో? ఇప్పుడున్న జనరేషన్ లో బాగా ఫాలోయింగ్ ఈ రోజు ప్రెసెంట్ అంటే అల్లు అర్జున్. అవునా? ఈ రోజుకి తమిళనాడులో ఎస్. ఈ పుష్ప ఎఫెక్ట్. ఓకే. పుష్ప ఎఫెక్ట్ అదిగో సూపర్ అంటున్నాడు చూడండి. సో ఆయన
ఆయన ఫిషర్ మ్యాన్ ఇక్కడ ఆయన అల్లు అర్జున్ సూపర్ స్టార్ అంటున్నాడు. సూపర్ సార్ అల్లు అర్జున్ ఆ? ఫస్ట్ క్లాస్ చూసారా? అల్లు అర్జున్ ఫస్ట్ క్లాస్ సూపర్ அப்படியா ஏவி சூப்பர் ஓ சூப்பர் ஹீரோ நல்லா பிடிக்குமா சூப்பர் பிடிக்கும் சார் என்ன படம் பார்த்துட்டு இருக்கா పుష్ప 2 పుష్ప எல்லாமே பார்த்தேன் ఓ సో ఇంకా ఇక్కడ మనం బీచ్ కి వెళ్ళాం కదా వెనకుంటారు అనమాట ఫిషర్ మ్యాన్ తెలుగు హీరో యారు పిడికి உங்களுக்கு అల్లు అర్జున్ சூப்பர் ஹீரோ சார் அவரு நல்ல பாடி ஸ்ட்ராங் சூப்பர் பாடி நல்ல ஃபைட் எல்லாமே என்ன படம் பார்த்துட்டு இருக்கா உங்களது புஷ்பா 2 புஷ்பா எல்லாமே ఓ సో నల్ల పిడికం బాగా ఇష్టం అంటే అల్లు అర్జున్ అంటే తమిళనాడులో కూడా భారీ ఫాలోయింగ్ ఉందని చెప్తున్నారు. బాగుంది. ఈ రోజు ప్రెసెంట్ ఇప్పుడు రేపు ఇంకోటి ఏదన్నా వస్తే అది చూస్తారు. ఆడియన్స్ நீங்க பண்ணுங்க நீங்க பண்ணுங்க அப்படி எப்படி பண்றாரு சூப்பரா இருக்கு சார் நச்சினா ஏவியா சூப்பர் ஃபர்ஸ்ட் கிளாஸ் அப்படியா சூப்பர் ஃபர்ஸ்ட் கிளாஸ் இன்னொரு மாதிரி பண்ணணும் அவருக்கு. சூப்பரா இல்ல பக்கா see how the reaches the movie சூட் போட்ட மூவி ரீச் ஆகுது. ஆமா அந்த நேட்டிவிட்டி நேச்சுரலா பண்றாரு நேச்சுரா இத நேச்சுரா பண்றாரு அப்படியே பப்ளிக் நம்ம எப்படி அந்த மாதிரி எப்படி பண்றோம் அந்த மாதிரி நேச்சுரல் இது மாதிரி நேச்சுரல் ఓకే ரொம்ப பிடிச்சிருக்கு சார். ஆமா 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 మాస్క్ పిచ్చెక్కిస్తది అన్నమాట ఆయన సూపర్ సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా ఉండండి ఇంకా మంచి ఫాదర్ రోల్స్ తెలుగులో మీకు రావాలని మన డైరెక్టర్స్ విజయ్ బాబు గారిని హీరోగా చేయకూడదా? నా వయసు హీరో చిరంజీవి నాకంటే పెద్దవాడు రజనీకాంత్ హీరోలుగా చేస్తున్నాడు, నేను చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు చెప్పావు కాబట్టి ఓకే సూపర్. మంచి వేషం ఏదైనా చేస్తా, డబ్బులతో పని లేదు. ఓకే వేషం బాగలేదు ఎందుకంటే ఆయనకే ఇక్కడ మినిమం ఒక 500 నుంచి ఆస్తులు ఉన్నాయి, బాగా సంపాదించారు. మనసు లేదు, క్యారెక్టర్ ఏమి లేదు, ఒక రోజు పిలిచారా నేను అడిగేది ఇవ్వండి చేస్తాను. ఓకే సార్ మీ కొడుకు బాగా సంపాదించారు, మీరు బాగా సంపాదించారా? ఎవరిది వాళ్ళకే, అంతేనా? ఎందుకు చెప్పాలి, నాది నాకే, నా తర్వాత వాళ్ళకి. ఓకే ఆయన సంపాదిస్తే ఆయన కొడుకు. సూపర్. సినిమాలలో కన్నా కూడా ఆయన తెలివిగా రియల్ ఎస్టేట్ చేసి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ చెన్నైలో ఆయన ఇమేజ్ చాలా ఎక్కువనే. బాబా ఉన్నారు చూడండి, 1000 కోట్ల పైన ఆస్తులు సంపాదించారు. అందుకనే వాళ్ళ అబ్బాయి లాటి మన విశాల్ మూవీ ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేశారు కూడా. సో సో ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్స్ అగైన్. నేను నమ్ముకున్న బాబా సూపర్. అందరికి అదే ఫైనల్ గా మీ యంగ్స్టర్స్ నువ్వు హీరో అవుతావు తొందరలో, ఈయన ప్రొడ్యూసర్ అవుతారు. చెప్పలేము. విజయ్ బాబు ప్రొడక్షన్స్, రమణ ప్రొడ్యూసర్, రాణా ప్రొడక్షన్స్ లో படிக்காதம் படத்துல சார் நடிச்ச படத்துல படிக்காதம் படம் நான் 100 முறையாவது பாத்திருக்கேன். ஓ சார் ரஜினி சார் இப்படி எடுத்து கொடுக்கணும், இப்படி எடுத்து கொடுக்கணும், இந்த பாயில எடுத்து இந்த பாயில எடுத்து சார் பார்த்தாலே ரொம்ப எனக்கு ரொம்ப பிடிக்கும். 100 ముறை పాతిరుపేన్ அந்த படத்தை. ఓ మీకోసం 100 సార్లు చూశారంట సినిమా, రజనీ గారి మూవీ, మీరు మూవీ. అంటే ఆ సినిమా అదే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది, అందరికి హ్యాపీగా ఉండండి అంతే, ఓకేనా? అంతకంటే మించేం లేదు. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.